సియాటల్లో ప్రప్రథమంగా జరుగుతున్న ఈ టీటీఏ మెగా కన్వెన్షన్కి మన తెలంగాణ నుంచి డైనమిక్ లీడర్ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్. ఆయన ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందే స్టేజ్ మీద నుంచి కూడా అందరినీ ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి, ఎన్ఆర్ఎల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఆయన అడిగి ఈ కన్వెన్షన్ గురించి ఆయన అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు సియాటల్. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడికి వచ్చారు మీరు? ఈరోజు టీటీఏ సభలు పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా జరుగుతున్నది. గత పైళ్ళ మల్లారెడ్డి గారు కానీ, వంశీ ప్రెసిడెంట్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఈస్ట్ ఏరియాలో పెట్టినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పెద్ద ఎత్తున భార్యాభర్తలు, వీళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏది ఏమైనా టీటీఏ సభలతోటి మనందరికి కూడా ఒక తెలంగాణ ఒక బ్రాండ్ అయిపోయింది. తెలంగాణ అంటే టీటీఏ అంటే తెలంగాణ. మనందరికి కూడా ఒక ఆదరణ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నేనున్నా చిన్నప్పటి సంది పాలు అమ్మినా, పూలు అమ్మినా, ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు, డాక్టర్లను, ఎంబీబీఎస్ కాలేజీలు, అదంతా కూడా మేనేజ్మెంట్ కాలేజీలు, ఇవన్నీ కూడా పెట్టి పెద్ద ఎత్తున వేల మంది డాక్టర్లను పంపించినారు. వరల్డ్ క్లాస్ డాక్టర్, లక్షల మంది ఇంజనీర్లను తయారు చేసి పంపించినారు. ఇప్పుడు అమెరికా అంతా ఎక్కడ చూసినా మన తెలంగాణ బిడ్డలు, తెలుగు పిల్లలే ఉన్నారు. ఏడ చూసినా ఇంజనీర్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు తెలివితేటలు ఎక్కువ, మనోళ్ళు కసి ఎక్కువ, ఛాలెంజ్నెస్ ఎక్కువ, పట్టుదల ఎక్కువ. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మన అమెరికాలంతా కూడా మనోళ్ళే, తెలుగోళ్ళే ఐటీ పీపుల్. ఒకప్పుడు కేరళలో చూసినాం మనం. కేరళ అంటే నర్సులు ప్రపంచమంతా ఉన్నారు. అదే మాదిరిగా ఇప్పుడు ఐటీ పీపుల్ అంటే, సాఫ్ట్వేర్ పీపుల్ అంటే, డాక్టర్లు అంటే మన తెలంగాణలో. మన తెలంగాణ ఉన్నంత సాఫ్ట్వేర్ ఐటీలో అమెరికా అంతా కూడా పాకిపోయారు. ఇంకా ముందు కూడా మనమే రూల్ చేయాలి అమెరికాను. ఈ సభలు పెట్టాలి. అక్కడి నుంచి వచ్చే పిల్లలకు కూడా ఇంకా మనం జర్రా హెల్ప్ చేస్తే, ఈ టీటీఏ సభలు ఎట్లా పెడుతున్నారో వాళ్ళకు కూడా ఒక ట్రస్ట్ ద్వారా, ఇప్పుడు పైళ్ళ మల్లారెడ్డి గారు ఉన్నారు, ఓ ట్రస్ట్ ద్వారా అసోసియేషన్ పెట్టి ఎంఎస్ చేసిన వాళ్ళకు, అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చిన పిల్లలకు వాళ్ళకు జర షెల్టర్ ఇచ్చి కొద్దిగా వాళ్ళకు జాబులు ఇస్తే మనం ప్రపంచమంతా కూడా అమెరికా అంతా రూలింగ్ చేసే అవకాశం ఉన్నది. మారుతున్న టెక్నాలజీ అంతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ వస్తున్నాయి కదా, మీరు ఏం సజెస్ట్ చేస్తారు పిల్లలకి? ఇప్పుడు ఇంతకుముందు పూర్వం అంతా కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ నడుస్తుంది. ఆ ట్రెండ్ అంతా మారిపోయింది. మీకు దాని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఫ్యాక్టరీలు పెడితే పెద్దోళ్ళు ఉందరు, భూస్వాములు అంటే ధనవంతులు ఉందరు. కానీ ఇప్పుడు అదంతా కాదు. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ఈ జమానంతా టెక్నాలజీ జమానా. నేను ఒకటే స్టూడెంట్ చెప్తున్నా, ఇప్పుడంతా కూడా ఏఎల్ఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ మార్కెట్ వస్తుంది. ఎందుకంటే ఇవంతా కూడా ప్రపంచంలో ఫ్యూచర్ ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రపంచాన్ని అంతా కూడా రూల్ చేస్తుంది గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఇవే యాపిల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గూగుల్ వాళ్ళంతా టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు మా లెక్క కాలేజీలు నడిపారు, ఫ్యాక్టరీలు నడిపారు. కానీ ఇలా ప్రపంచంలో కుబేర్లంతా, బిలియనర్స్ అంతా వాళ్ళే. యాపిల్ కూడా ఉన్నది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, యాపిల్ ఒక 10,000కి తయారవుతుంది. కానీ దాన్ని ఎంత కమ్ముతారు? 1,30,000కి అమ్ముతారు. 2G, 3G, 4G, 5G ప్రతి ఏడాది కొత్త జీ యాడ్ చేస్తారు, 10,000కి అమ్ముతారు. ఇదంతా టెక్నాలజీ జమానా. కాబట్టి మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉన్నది. మన పిల్లలు బాగా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు ఇంజనీరింగ్లో. కాబట్టి ప్రపంచం అంతా కూడా మనమే నంబర్ 1. రాబోయే రోజులలో మనమే నంబర్ 1 అవుతాం. సో చదువుకునే పిల్లలకు మంచి సక్సెస్ మంత్రం చెప్పండి. సక్సెస్ మంత్రం ఏం లేదు, సింపుల్. నేను ఒక మిల్క్ వెండర్ను 47 ఏళ్ళ ముందు. ఈరోజు నేను బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్. నాదేం టెక్నాలజీ లేదు. నేను చదువుకున్నాను. నేను పాలు అమ్మేటప్పుడు, పూలు అమ్మేటప్పుడు ల్యాండ్ లైన్ కూడా సరిగా లేదు. ఇప్పుడు ప్రపంచంలో అంతా ప్రతి స్టూడెంట్స్కు కానీ ఒక ఐప్యాడ్ ఉంది, ఒక సెల్ ఫోన్ ఉంది, ఇవన్నీ ఫోన్లు ఉన్నాయి, టెక్నాలజీ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కష్టపడి చదివితే టెక్నాలజీ విషయంలో మీరే ప్రపంచంలో గొప్పలు అవుతారు. మీకే గొప్ప అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా మన తెలుగోళ్ళని చూస్తుంది. మన తెలుగోళ్ళకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రేపు రూలింగ్ చేసేది కూడా అమెరికా కాదు, ప్రపంచం అంతా కూడా మన తెలుగోళ్ళే రూలింగ్ చేస్తారు. అది నాకు నమ్మకం ఉంది. ఇప్పటికే చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మన తెలుగోళ్ళే. ఐటీలో మనమే టాప్, మెడికల్లో మనమే టాప్, మేనేజ్మెంట్లో మనమే టాప్, ఫార్మాలో మనమే టాప్. అప్పుడు ఒకలో ఇద్దరు ఉండ్రి. ఇప్పుడు ఎక్కడ చూసినా మనోళ్ళే తెలుగోళ్ళు ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్ అంతా తెలంగాణ, అమెరికా అంతా తెలంగాణ. కాబట్టి అందరికీ కూడా జై తెలంగాణ, జై టీటీ.